గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1048. ఈరోజు మార్కెట్లో మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. సో ఈ మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే మార్కెట్ మీద ఎందుకు ఈ ప్రెషర్ కనపడుతుంది అండ్ ఫర్దర్గా మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అన్న దాని గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 588 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,212 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 207 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,039 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.48% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.39% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.97% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు SGX నిఫ్టీ అయితే బాగానే పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నది. కానీ మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. మన మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఆల్రెడీ మీ అందరికి ఐడియా ఉన్నది కదా. కశ్మీర్ లోని అమాయకులైన టూరిస్టుల పైన ఎప్పుడైతే ఉగ్రవాదులు ఇటువంటి పిరికి చర్యకి పాల్పడ్డారో దాంతో మన ఇండియా కూడా పాకిస్తాన్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఎందుకంటే ఈ టెర్రరిస్టుల వెనకాల పాకిస్తాన్ హస్తం ప్రతిసారి కూడా ఉంటుంది కదా. ఈసారి కూడా పాకిస్తాన్ ఇటువంటి చర్యకి పాల్పడుతుండడంతో మన ఇండియా వెనక్కి తగ్గకూడదని డిసైడ్ అయింది. దాంతో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఇండస్ వ్యాలీ రిలేటెడ్ ఏదైతే ఒప్పందం ఉన్నదో ఆ ఒప్పందాన్ని ప్రెసెంట్ అయితే పాస్ చేస్తున్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీంతో పాటుగా పాకిస్తాన్ కి చెందినటువంటి కొంతమంది పీపుల్ స్పెషల్ వీసా మీద మన ఇండియాలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా 48 గంటల్లో తిరిగి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని చెప్పి ఆదేశించారు. అండ్ అంతేకాకుండా పాకిస్తాన్ ఎంబసీ ఉంటుంది కదా ఇక్కడ, హై కమిషన్, వాళ్ళని కూడా వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దీంతో పాకిస్తాన్ కూడా దానికి రెస్పాండ్ అయ్యి ఈ ఇండస్ వ్యాలీ ఒప్పందాన్ని గనక ఇండియా క్యాన్సిల్ చేసినట్లయితే అది ఆల్మోస్ట్ వార్ కి ప్రేరేపించినట్టే అని చెప్పి పాకిస్తాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. దీంతో పాటుగా మన ఎంబసీ పీపుల్ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి ఇలాంటివి పాకిస్తాన్ కూడా చెప్తుంది. కానీ ప్రతిసారి వాళ్ళు తప్పు చేయడం, మీరు తప్పు చేశారని చెప్పి మన ఇండియా రెస్పాండ్ అయితే మేము కూడా అలాగే రెస్పాండ్ అవుతాం అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల సార్లు వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇలాంటి హీట్ వాతావరణం మొదలైందో దాంతో రెండు కంట్రీస్ కూడా బార్డర్ లోని సెక్యూరిటీ ఫోర్సెస్ ని పెంచాయి. జనరల్లీ బార్డర్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ ని పెంచిన తర్వాత మన సైడ్ నుంచి చాలా సార్లు కామ్ గానే ఉంటాం, కానీ వాళ్ళ సైడ్ నుంచి ముందు కాల్పులు జరపడం ఇలాంటివి చాలా సార్లు చేస్తుంటారు కదా. ఈసారి కూడా పాకిస్తాన్ ట్రూప్స్ ఎల్ఓసి లోని కాల్పులు జరిపాయి. దీనికి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ ట్రూప్స్ కి గట్టి సమాధానమే దొరికినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంతో పాటుగా మన ఇండియన్ ఆర్మీ కూడా కాశ్మీర్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల్ని ఏరివేయడానికి అని చెప్పి కంప్లీట్ గా సెర్చ్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో దీంతో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన వార్ జరగచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నది. ప్రెసెంట్ వార్ జరిగింది అనుకోండి, దాని వలన రెండు కంట్రీస్ పైన ఇంపాక్ట్ ఉన్నా కూడా ఇండియా కన్నా పాకిస్తానే దీని వలన తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ పాకిస్తాన్ ఎకానమీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా. వాళ్ళ ఎకానమీ ఇంతలాగే స్ట్రగుల్ అవుతున్నటువంటి టైంలో వాళ్ళు వార్కి వచ్చినట్లయితే వాళ్ళ పైన మరీ దారుణంగా అయితే ఇంపాక్ట్ ఉండబోతుంది. అండ్ మన ఇండియా కూడా పాకిస్తాన్ కి ఈసారి స్ట్రాంగ్ గానే రిప్లై ఇస్తా అని చెప్తుంది కదా. సో ఇండియా దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తుండడంతో వార్ జరగచ్చు అని చెప్పి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. దాంతోనే మార్కెట్ లోని కొంత వాలటాలిటీ కనపడింది. జనరల్ ఎప్పుడైనా సరే రెండు కంట్రీస్ మధ్య వార్ జరిగింది అనుకోండి, వార్ టైంలోని మార్కెట్ లో వాలటాలిటీస్ కనపడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ప్రెసెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ పరంగా పాకిస్తాన్ వార్ చేసేలాంటి సిచ్యువేషన్ లో అయితే లేదు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం ఎవరు కూడా ఇప్పుడే చెప్పలేం కదా, ఎందుకంటే గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. బట్ ఇండియా అయితే మాత్రం ఈసారి టెర్రరిస్టులకి అండ్ దానికి వెనక్కి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాల్సి ఉన్నది. ఒకసారి ఇటువంటి స్ట్రాంగ్ రిప్లై దొరికినట్లయితేనే నెక్స్ట్ టైం మన కంట్రీ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా వాళ్ళకి భయం పుట్టిందనుకోండి, ఇలాంటి పిరికి చర్యలకి మరొకసారి పాల్పడాలంటే ఎవరైనా సరే భయపడేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు వార్ జరుగుతుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ అయితే రావచ్చు. ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్ మార్నింగ్ బాగానే కరెక్ట్ అయినా దాని తర్వాత కొంతవరకు అయితే రికవర్ అయింది. చూడాలి వీకెండ్ లోని ఈ సిచ్యువేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అన్నది. ఒకవేళ దీని రిలేటెడ్ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయనుకోండి, వెంటనే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ కూడా ఉన్నది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ మాట్లాడుతూ అన్ని కంట్రీస్ కన్నా ముందు ఇండియా యుఎస్ తోని ట్రేడ్ డీల్ సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన కామెంట్స్ ని బట్టి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మన ఇండియా అయితే చాలా ఫాస్ట్ ఫేస్ లో వర్క్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఎంత త్వరగా ఈ ట్రేడ్ డీల్ సైన్ చేస్తారన్నది. సో ఒకవేళ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కనుక వచ్చేసింది అనుకోండి, ఇప్పటి వరకు టారిఫ్ రిలేటెడ్ గా మన కంట్రీలో ఏవైతే కొంచెం భయాలు ఉన్నాయో ఆ భయాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కశ్మీర్ పహల్గామ్ లోని టెర్రరిస్టుల అటాక్ లో చనిపోయినటువంటి ఫ్యామిలీస్ కి ఎన్ఎస్సీ అయితే సపోర్ట్ గా ఉండబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఈచ్ ఫ్యామిలీకి ఎన్ఎస్సి 1 crore ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఈస్ రియల్లీ ఏ గ్రేట్ స్టెప్ ఫ్రమ్ ఎన్ఎస్సి. అంటే డబ్బులు ఇవ్వడం వల్ల పోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేం, కానీ అట్లీస్ట్ ఈ కష్టకాలంలో ఆ ఫ్యామిలీకి అండగా ఉన్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా. అనౌన్స్మెంట్ నిజంగా ఎన్ఎస్సి దగ్గర నుంచి దట్ ఈస్ రియల్లీ ఏ గ్రేట్ అనౌన్స్మెంట్ అని మనం చెప్పుకోవాలి. టీవీలోని చూస్తుంటే అంటే కొంతమంది అక్కడ టెర్రర్ అటాక్ లోని వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు ఆగట్లే. ఎంత బాధగా వాళ్ళు చెప్తున్నారంటే వదిలేయమని చెప్తున్నా సరే వదిలేయమనుకున్న అంత కిరాతకంగా వాళ్ళని కాల్చి చంపారంటే అటువంటి వారికి ఖచ్చితంగా మన కంట్రీ నుంచి రెస్పాన్స్ అయితే ఉండాలి. బట్ ఈ టైంలోని ఎన్ఎస్సి ఏదైతే ఈ స్టెప్ తీసుకుందో దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ స్టెప్. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్ఎస్సి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన సెంట్రల్ బ్యాంక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని టోటల్ గా 57.5 టన్స్ ఆఫ్ గోల్డ్ ని పర్చేస్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. లాస్ట్ 7 years లో చూసినట్లయితే ఇదే సెకండ్ హైయెస్ట్. నౌ సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా గోల్డ్ ని పర్చేస్ చేస్తుండడంతో లాస్ట్ 1 to 2 years లోని మనం గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్ అప్ చూసాం. దీంతో పాటుగా గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా గోల్డ్ ప్రైస్ ని బాగానే డ్రైవ్ చేశాయి. రీసెంట్ గానే గోల్డ్ ప్రైస్ 1 lakh rupees ని కూడా టచ్ చేసింది కదా. సో ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ ఎంత పెరగచ్చు అంటే దీని రిలేటెడ్ గా జేపీ మోర్గన్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గోల్డ్ ప్రైస్ పర్ ఔన్స్ $4,000 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 3,40,000 రూపీస్ వరకు టచ్ అవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఔన్స్ అంటున్నారు కదా, అదే మనం గ్రామ్స్ లో క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి 10 grams గోల్డ్ ఆల్మోస్ట్ 1,25,000 వరకు టచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు షేర్ చేస్తున్న డేటా ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ ట్రేడ్ వార్ ఇటువంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి కదా, ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ తోని గోల్డ్ ప్రైస్ మరికొన్నాళ్ళు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, ఈ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ సెట్ అయ్యేంత వరకు కూడా చాలా మంది ఏం చేస్తారు సేఫర్ అసెట్స్ లోకి ఈ మనీని మూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా, దీని వల్ల కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేషన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. నువ్వు ఫ్రెష్ గా ఇప్పుడు ఒకవేళ ఎవరైనా గోల్డ్ లోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం ప్రీవియస్ ర్యాలీ చూసి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేకండి. అలానే గోల్డ్ ప్రైస్ ఇక్కడ నుంచి పెరగదని కాదు, బట్ ప్రీవియస్ గా ఏ రేంజ్ లో అంటే లాస్ట్ 1 to 2 years లో గోల్డ్ ప్రైస్ ఏ విధంగా పెరిగిందో ఆ రేంజ్ లో మళ్ళీ ఇక్కడ నుంచి పెరుగుతుందా అంటే అది డౌటే. కొంతవరకు గోల్డ్ ప్రైస్ పెరగచ్చు కానీ మరి ఆ రేంజ్ లో అయితే పెరగకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరే అనుకుంటున్నారు అంటే ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ మరీ అంతలా పెరిగిపోద్దని మీరు అనుకుంటున్నారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి స్పందన స్ఫూర్తి వాళ్ళ రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక నెగిటివ్ న్యూస్ అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆర్బీఐ జనరలీ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ వీటన్నిటిపైన కూడా రొటీన్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేస్తుంది కదా, ఈ స్పందన స్ఫూర్తి వాళ్ళపైన కూడా ఇలాగే రొటీన్ ఇన్స్పెక్షన్ ని ప్రీవియస్ గా కండక్ట్ చేసిందని, ఈ ఇన్స్పెక్షన్ లోని ఈ స్పందన స్ఫూర్తిలోని కొన్ని తప్పులు జరిగినట్లుగా ఆర్బీఐ గుర్తించిందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఆర్బీఐ జనరల్ ఇన్స్పెక్షన్ 2 to 4 days ఉంటే ఈ స్పందన స్ఫూర్తి వాళ్ళపైన ఏకంగా 3 weeks పైన ఆర్బీఐ లాస్ట్ అక్టోబర్ నవంబర్ టైంలోనైతే ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసిందని, అండ్ ఈ ఇన్స్పెక్షన్ లోని కొన్ని ఫ్రాడ్స్ కూడా బయటపడినట్లుగా, అండ్ ఈ ఫ్రాడ్స్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ రోల్ ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆర్బీఐ ఇంకా కీన్ గా వీళ్ళపైన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ స్పందన స్ఫూర్తికి చెందినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ సలబ్ సక్సేనా గారు ఆయన పొజిషన్ కి అయితే రిజైన్ చేశారు. బికాస్ అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి ఆయన ఈ పొజిషన్ కి రిజైన్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ కానీ ఈ స్పందన స్ఫూర్తిలోని ఏమైనా అవకతవకలు జరిగాయని చెప్పి ఆర్బీఐకి అయితే డౌట్ ఉన్నదని, దీంతోనే స్పందన స్ఫూర్తి పైన కంప్లీట్ ఇన్స్పెక్షన్ అయితే ఆర్బీఐ కండక్ట్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో స్పందన స్ఫూర్తి స్టాక్ లో అయితే మనకు ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఎక్స్చేంజెస్ కూడా స్పందన స్ఫూర్తిని దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే అడిగాయి. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా స్పందన స్ఫూర్తి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. ఒకవేళ వీళ్ళు ఏదైనా అకౌంట్స్ అవి మేనేజ్ చేసినట్టుగా కానీ బయటపడింది అనుకోండి, దాంతో ఇన్వెస్టర్స్ కి కంపెనీ పైన కొంతవరకు నమ్మకం పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ స్టాక్ లోని మనం ఫర్దర్ గా ప్రెషర్ అయితే చూడొచ్చు. ఫైనల్లీ ఎక్స్చేంజెస్ కి కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ వస్తుందో మనం చూడవలసి ఉన్నది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఉండడంతో ఆ రోజు డైలీ మనిషి వీడియో అయితే లేదు. దాని బిఫోర్ ఫ్రైడే రోజు మిమ్మల్ని ఏం అడిగానంటే స్టాక్ మార్కెట్ లాంగెస్ట్ క్లోజింగ్ పీరియడ్ వరల్డ్ వైడ్ లో చూసినట్లయితే ఎప్పుడు ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్ క్లోజ్ అయి ఉన్నదని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ 1914 వరల్డ్ వార్ టైంలోని యుఎస్ మార్కెట్ 4 months కంటిన్యూస్ గా క్లోజ్ చేసేసారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఒకటేంటి కొంతమంది దగ్గర అయితే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో జనరల్ ఈ క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఇప్పుడు ఇంతలా పెరుగుతుంది కదా, కానీ క్రెడిట్ కార్డ్ని ఫస్ట్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు మీకు ఐడియా ఉన్నదా?
ఐడియా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్, డిఫెన్స్ సెక్టర్లో వాళ్ళ సర్వీసెస్ను ఆఫర్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళ బోర్డు ఈ ఏప్రిల్ 30th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్తో పాటుగా వీళ్ళ స్టాక్ స్ప్లిట్ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, వేరియస్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు మహారాష్ట్ర సిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 1300 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు కాన్వెంట్ డ్యామ్ ఏదైతే ఉన్నదో ఈ డ్యామ్ రిలేటెడ్గా వేరియస్ సివిల్ వర్క్స్ చేయడంతో పాటు ఈ డ్యామ్ గేట్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు వేరియస్ సర్వీసెస్ని ఆఫర్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి హీరో మోటోకార్ప్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు శ్రీలంకలోని 4 న్యూ మోడల్స్ ని లాంచ్ చేశారు. అవి ఏ మోడల్స్ అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇక్కడ వీళ్ళ వెహికల్ సేల్స్ కోసం అని చెప్పి అబాన్స్ ఆటో వాళ్ళని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అంతేకాకుండా 2025 మే కల్లా శ్రీలంకలోని వీళ్ళు 500 కస్టమర్ టచ్ పాయింట్ కి అయితే రీచ్ అవుతామని కూడా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు శ్రీలంకలో లాంచ్ చేసిన కొత్త వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి శ్రీలంకన్ కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఈ వెహికల్ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది హీరో మోటోకార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కానీ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్, ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నదో ఆ కాస్ట్ని ఎండ్ యూజర్కి పాస్ ఆన్ చేసేందుకు గాను కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ చేసుకుంటూ వస్తున్నాయి కదా. ఇప్పుడు దీనిలో భాగంగా ఎస్కార్ట్స్ కుబోతా వాళ్ళు కూడా వాళ్ళ అగ్రి మిషనరీ బిజినెస్ డివిజన్ లోని వీళ్ళ ట్రాక్టర్స్ ఉంటాయి కదా, ఈ ట్రాక్టర్స్ ప్రైస్ ని May 1st నుంచి పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఆటో కంపెనీస్ అన్ని ఏదైతే ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాయో దాని వలన వీళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా వీళ్ళు కాపాడుకుంటున్నారు కాబట్టి అది ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఎండ్ యూజర్ పైన ఈ ప్రైస్ భారం అయితే పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏదైనా కంపెనీ వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకోండి, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఫండ్ అవసరం ఉంటుంది కదా. ఆ ఫండ్ ని వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకుంటారు, ఎదర్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేసుకుంటారు, లేదా వాళ్ళు లోన్స్ కవి వెళ్ళి లోన్స్ తీసుకోవడం ద్వారా ఫండ్ అరేంజ్ చేసుకుంటారు. ఇదే విధంగా ఇప్పుడు NTPC వాళ్ళు కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి గాను ఫండ్ అరేంజ్ చేసుకునేందుకు గాను ఒక టెండర్ ని కండక్ట్ చేశారు. ఆ టెండర్ లో రైల్వే PSU కంపెనీ అయిన IRFC వాళ్ళు పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. సో ఇప్పుడు NTPC వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి IRFC వాళ్ళు నియర్లీ 5,000 crores వరకు కూడా ఫండ్ అరేంజ్ చేయనున్నారు. సో ఈ ఫండ్ అరేంజ్ చేసేందుకు గాను IRFC L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయింది కాబట్టి ఇది IRFC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి మహారాష్ట్రలో ఏవైతే షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ లోని వీళ్ళు ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా వెహికల్స్ ని సెల్ చేస్తున్నారని గుర్తించడంతో మహారాష్ట్ర RTO అయితే వీళ్ళపైన రైడ్స్ కండక్ట్ చేసి దగ్గరగా 120 షోరూమ్స్ వీళ్ళవి క్లోజ్ చేయాలని మహారాష్ట్ర RTO ఆదేశించినట్టుగా న్యూస్ వచ్చింది కదా. దానికి ఫైనల్లీ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు. మీడియాలో ఏదైతే ఈ న్యూస్ తిరుగుతున్నదో, అంటే మహారాష్ట్రలో వీళ్ళకి చెందిన 100 షోరూమ్స్ ని క్లోజ్ చేయాలని చెప్పి న్యూస్ ఏదైతే తిరుగుతున్నదో ఆ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళకి అథారిటీస్ దగ్గర నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఎటువంటి అవగాహన కూడా లేదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము March 21st రోజునే 4 స్టేట్స్ లోని వీళ్ళకి స్టోర్స్ రిలేటెడ్ గా ఏదైతే ట్రేడ్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి ఆ స్టేట్ గవర్నమెంట్స్ అడిగాయో వాటి రిలేటెడ్ గా మేము ఎక్స్చేంజెస్ కి కూడా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేసాం. బట్ ఇప్పుడు 100 షోరూమ్స్ వీళ్ళు మహారాష్ట్రలో క్లోజ్ చేయమని చెప్పి న్యూస్ ఏదైతే తిరుగుతున్నదో వీళ్ళకైతే దాని రిలేటెడ్ గా ఎటువంటి అవగాహన లేదని చెప్తున్నారు. కానీ ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని మాత్రం వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో చూడాలి, అథారిటీస్ దగ్గర నుంచి వీళ్ళకి త్వరలో దీని రిలేటెడ్ గా ఏదైనా నోటీస్ వస్తుందేమో. ఒకవేళ వీళ్ళ షోరూమ్స్ ని క్లోజ్ చేయాలని చెప్పి గానీ అథారిటీస్ దగ్గర నుంచి నోటీస్ వచ్చినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి నెగిటివ్ కానుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అల్యూమినియం కంపెనీ అయినటువంటి హిండాల్కో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ హిండాల్కో వాళ్ళు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ BE6 అండ్ XEV9 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్ కోసం అని చెప్పి 10,000 అల్యూమినియం బ్యాటరీ ఎన్క్లోజర్స్ ని మహేంద్ర వాళ్ళకి డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు పూణే చెకన్లోని వీళ్ళ డెడికేటెడ్ EV కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా అన్వీల్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అన్వీల్ చేయడంతో EV కాంపోనెంట్ సెక్టర్ లోకి హిండాల్కో వాళ్ళు ఎంటర్ అవుతున్నట్లుగా అండ్ దీనిలోని ప్రొడక్షన్ కెపాసిటీని కూడా డబుల్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ లో ఉన్నట్టుగా. అండ్ ఇప్పుడు మహేంద్ర వాళ్ళకి వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేశారు కదా, ఫ్యూచర్ లోని ఇండియన్ అండ్ గ్లోబల్ OEMs కి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ నే ఆఫర్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో మోర్ OEMs హిండాల్కో
వాళ్ళ సర్వీసెస్ ని గనక తీసుకున్నట్లయితే దాని ద్వారా హిండాల్కో వాళ్ళ బిజినెస్ బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇది హిండాల్కో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా గురుగ్రామ్ లోని ఈ రోజు వీళ్ళు కొత్తగా 6 స్క్రీన్ మల్టీప్లెక్స్ ని లాంచ్ చేస్తున్నట్టుగా, దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో కూడా వీళ్ళ ఫస్ట్ లగ్జరీ ప్రాపర్టీని కూడా ఈ రోజే ఓపెన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గురుగ్రామ్ లోని 6 స్క్రీన్స్ లాంచ్ చేయడం ద్వారా ఈ సిటీలోని వీళ్ళ ఓవరాల్ స్క్రీన్ కౌంట్ 68 కి పెరిగినట్లయితే రాయ్పూర్ లోని కొత్త లగ్జరీ ప్రాపర్టీని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కదా, దీనిలోని 5 స్క్రీన్స్ ఉండబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వేరే సిటీస్ లో వీళ్ళు ఏదైతే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారో దీని ద్వారా ఆ సిటీలో ఉన్నటువంటి మూవీ లవర్స్ అయితే వీళ్ళు బాగా అట్రాక్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్పాన్షన్ ద్వారా స్ట్రాంగ్ గా వీళ్ళ బిజినెస్ కనుక గ్రో అయిందనుకోండి, అది పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ యుఎస్ చైనా మధ్యన ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ ట్రేడ్ వార్ తో చాలా కంపెనీస్ ఏం డిసైడ్ అవుతున్నాయంటే, ఈ ట్రేడ్ వార్ జరుగుతుండడంతో చాలా కంపెనీస్ అయితే ఒకవేళ చైనాలోనే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కంప్లీట్ గా డిపెండ్ అయి ఉన్నట్లయితే ఫ్యూచర్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనుకోండి, ఆ కంపెనీస్ పైన ఇంపాక్ట్ ఎక్కువగానే పడచ్చు కదా. దాంతో ఇప్పుడు వేరియస్ కంపెనీస్ అయితే చైనా నుంచి అదర్ కంట్రీస్ లో కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని సెటప్ చేయడానికి చూస్తున్నాయి. దీనిలో భాగంగా ఇండియా కంపెనీస్ కి ఫేవరెట్ డెస్టినేషన్ గా మారుతుంది. ఇప్పుడు యాపిల్ వాళ్ళు కూడా వాళ్ళ ఎంటైర్ ఐఫోన్ అసెంబ్లీని చైనా నుంచి ఇండియాకి 2026 కల్లా మూవ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్లుగా బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ యాపిల్ మూవ్ అవ్వచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది. నిజంగా యాపిల్ అసెంబ్లీ కంప్లీట్ గా మన ఇండియాకి గనక మూవ్ అయినట్లయితే అది మన ఇండియాకి బిగ్ బెనిఫిట్ గా చూడొచ్చు. ఈవెన్ యాపిల్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ కూడా మన ఇండియాకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ రకంగా మన ఇండియాకి వేరియస్ కంపెనీస్ వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అవి సెటప్ చేసినట్లయితే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా పెరుగుతుంది. దీంతో పాటు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ చైనా అండ్ యుఎస్ మధ్యన ఏదైతే ట్రేడ్ వార్ జరుగుతున్నదో దీంతో చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ అయితే నిలిపివేయబోతున్నట్లుగా ముందుగానే అనౌన్స్ చేసింది కదా. ఇప్పుడు మన ఇండియాకి కూడా వీళ్ళ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ అయితే నిలిపివేస్తుంది. ఒకవేళ మన ఇండియాకి వీళ్ళ రేర్ ఎర్త్ మెటల్స్ కావాలంటే కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారు వీళ్ళు. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎండ్ యూజర్ ఎవరన్నది ఎండ్ యూజర్ సర్టిఫికేషన్ వీళ్ళ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లోని సబ్మిట్ చేయాలని అండ్ అంతేకాకుండా వీటిని వెపన్స్ తయారు చేయడంలో యూజ్ చేయకూడదని చెప్పి చైనా అయితే కండిషన్స్ పెడుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ కనుక చైనా నిలిపివేసినట్లయితే మెయిన్లీ దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ పైన అయితే పన్నున్నది. సో ఎప్పుడైతే చైనా ఈ విధంగా స్టెప్ తీసుకున్నదో మన ఇండియన్ ఆటోమొబైల్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా హెల్ప్ చేయాలని చెప్పి అప్రోచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఇండియా ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది. చైనా మాత్రం కంప్లీట్ గా రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ నిలిపివేసినట్లయితే దానివల్ల ఈవీ సెక్టర్ పైన అయితే ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లోని వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీక్ గ్రోత్ నే డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ డిపాజిట్స్ లో కావచ్చు, అడ్వాన్సెస్ లో కావచ్చు, ఇంకా మార్కెట్ బెటర్ గ్రోత్ నే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీళ్ళు వీక్ గ్రోత్ నే డెలివర్ చేశారు. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో 13% గ్రోత్ డెలివర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా స్లైట్ గా తగ్గింది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ ఇయర్ ఆన్ ఇయర్ లో స్లైట్ గా పెరిగిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. కాకపోతే వీళ్ళ గ్రోత్ ఏదైతే ఈ క్వార్టర్ లో కొంత తగ్గిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 96.68 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 107 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 117 crores కి పెరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ సెయింట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. యాక్చువల్లీ సెయింట్ డీఎల్ఎం నెంబర్స్ అయితే బాగున్నాయి కదా, బట్ సెయింట్ వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 1.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.5% డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ వీళ్ళ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరగడంతో పాటుగా ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో బాటమ్ లైన్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఇయర్ లోని నెంబర్స్ కొంత వీక్ గా రావడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని అన్సర్టనిటీస్ కొంతవరకు బాగానే పెరిగాయని, దాంతోనే వీళ్ళ నెంబర్స్ పైన కొంతవరకు ఇంపాక్ట్ పడినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 24 లార్జ్ డీల్స్ అయితే విన్ అయ్యామని, గ్రూప్ లెవెల్ లో అయితే సైన్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టుగా వీళ్ళు కంప్లీట్
కంప్లీట్ గ్రోత్ సైడ్ అయితే ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతోనే స్టాక్ లో అయితే మార్నింగ్ నుంచి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎంఫసిస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 393 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 427 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 446 crores కి పెరిగింది. ఓవరాల్ ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు విన్ అయినటువంటి లార్జ్ డీల్స్ లో కూడా 13% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎంఫసిస్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు మార్కెట్ లో ఈ ప్రెషర్ కనపడినా కూడా ఎంఫసిస్ స్టాక్ అయితే ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.7% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ నెట్ ఇన్కమ్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 20.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ రెవెన్యూస్ లోని ఎబిటాలోని ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతున్నా, నెట్ ఇన్కమ్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరిగింది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గాయి. దీంతోనే మనకి వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా, బాటమ్ లైన్ లోని ఈ గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లో ఓవరాల్ గా ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ ని పక్కన పెట్టి చూసినట్లయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 3.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 4.3% డ్రాప్ కనపడుతుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 5.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు బిలో మార్జిన్స్ ని జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ పెరగడంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కాంపోనెంట్ కూడా పెరగడం వల్ల వీళ్ళ నెంబర్స్ పైన అయితే క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వేరియస్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాథ్లాబ్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 85 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 98 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 155 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని డాక్టర్ లాల్ పాథ్లాబ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డాక్టర్ లాల్ పాథ్లాబ్ వాళ్ళ బోర్డు ₹6 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ కమింగ్ టు హిందుస్థాన్ జింక్ నెంబర్స్, వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 500 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో హిందుస్థాన్ జింక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి అతుల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ టాప్ లైన్ లోనైతే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 117 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 130 crores కి పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు అతుల్ లిమిటెడ్ వాళ్ళ బోర్డ్ ₹25 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.